ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పునరుత్థానపు శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి నేను తెలియజేస్తున్నాను. యేసయ్య మాటను ఈ కార్యక్రమానికి వీక్షించడానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈ దినము లూకా సువార్త 5వ అధ్యాయము 33వ వచనం నుండి 39వ వచనాల వరకు ధ్యానించుకుందాం. వారు ఆయనను చూచి, యోహాను శిష్యులు తరచుగా ఉపవాస ప్రార్థన చేయుదురు, అలాగే పరిసయ్యుల శిష్యులను చేయుదురు గాని నీ శిష్యులు తిని త్రాగుచున్నారు రే అని చెప్పిరి. అందుకు యేసు, పెండ్లి కుమారుడు తమతో ఉన్నంత కాలము పెండ్లి ఇంటి వారి చేత మీరు ఉపవాసము చేయింపగలరా? పెళ్లి కుమారుడు వారి యొద్ద నుండి కొనిపోబడు దినములు వచ్చును, ఆ దినములలో వారు ఉపవాసము చేతురు వారితో చెప్పెను. ఆయన వారితో ఒక ఉపమానం చెప్పెను. ఎట్లనగా, ఎవడును పాత బట్టకు క్రొత్త గుడ్డ మాసిక వేయడు, వేసిన ఎడల క్రొత్తది దానిని చింపివేయును. ఇదియునుగాక క్రొత్త దానిలో నుండి తీసిన ముక్క పాత దానితో కలియదు. ఎవడును పాత తిత్తులో క్రొత్త ద్రాక్షరసము పోయడు, పోసిన ఎడల క్రొత్త ద్రాక్షరసము తిత్తులను పిగుల్చును, రసము కారిపోవును, తిత్తులను పాడవుగును. అయితే క్రొత్త ద్రాక్షరసము క్రొత్త తిత్తులలో పోయవలెను. పాత ద్రాక్షరసము త్రాగి వెంటనే క్రొత్త దానిని కోరువాడబడును లేడు. పాతదే మంచిదనునని చెప్పెను. ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, ఈరోజు ఒక ప్రత్యేకమైన సందేశాన్ని మనం వినబోతున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు విలువైన ఒక మాటను ఈరోజు మనకు నేర్పిస్తున్నారు. మరి పరిసయ్యులు, శాస్త్రులు యేసు వెనకల వారు ఆయనలో తప్పు వెతుకుకుంటూ ఎక్కడ తప్పు దొరుకుతుందా అని తనను తరచుగా ఆయనను వెంబడించేవారు. ఆ సందర్భంలోనే ఒకరోజు యేసు ప్రభు వారి శిష్యుల దగ్గరికి వారు వచ్చి ఒక మాట అంటున్నారు. యోహాను శిష్యులు తరచుగా ఉపవాస ప్రార్థన చేయుదురు, పరిసయ్యుల శిష్యులు చేయుదురు, నీ శిష్యులు తిని త్రాగుచున్నారే అని యేసు ప్రభునే వారు నేరుగా వచ్చి ప్రశ్న వేస్తున్నారు. ఎందుకంటే యోహాను శిష్యులకు యోహాను ఉపవాస ప్రార్థన నేర్పించాడు. పరిసయ్యులు కూడాను వారికి ఉన్నటువంటి ఆచార ప్రకారంగా వారు ఉపవాస ప్రార్థన చేయడం అనేది నిరంతరము వారు ఆచారంగా చేస్తూ ఉంటారు. అయితే యేసు ప్రభు వారి శిష్యులు వారు చక్కగా భోజనము చేసి యేసుతో పరిచర్యలో ఉన్నారు. అయితే యేసు ప్రభు వారు వారికి దాని గూర్చిన చక్కటి జవాబు ఇస్తున్నాడు. యేసు, పెండ్లి కుమారుడు తమతో ఉన్నంత కాలము పెండ్లి ఇంటి వారి చేత మీరు ఉపవాసము చేయింపగలరా? ఏ ఇంట్లో అయితే పెళ్లి కుమారుడు ఉన్నాడో ఆ పెళ్లి కుమారుడు ఉన్న ఇంట్లో వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేయవలసిన అవసరము లేదు. పెళ్లి కుమారుడు వారి యొద్ద నుంచి కొనిపోబడిన దినము ఎప్పుడైతే వస్తుందో అప్పుడు వారందరూ ఉపవాసము చేస్తారని యేసుప్రభు వారు చెప్పారు. అంటే ఇక్కడ యేసుప్రభు వారు ఒక పెళ్లి కుమారునికి సాదృశ్యంగా ఆయన తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని యొక్క సంఘమా, దేవుని యొక్క ప్రియ బిడలారా, ఈరోజు వాస్తవంగా యేసు ప్రభువారు 2025 సంవత్సరాలకు పూర్వం ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన ఈ లోకములో ఉన్నటువంటి నశించిన జనాలను సిద్ధపరిచాడు.
ఆయన పెండ్లి కుమారుడుగా ఈ లోకంలో తను చేయాల్సిన పని చేసినప్పుడు అందరికీ ఆహారము పెట్టాడు. ఆయన 5 రొట్టెలు 2 చేపలతో 5,000 మందికి భోజనం పెట్టడం, అనేక అద్భుత కార్యములు చేయడం జరిగింది. ఆయన ఎప్పుడైతే కలువరి శిలువలో మరణించి ఆయన కొనిపోబడ్డాడో, ఆయన వెళ్ళిపోతూ ఒక మాట అన్నాడు. ఆయన సంఘము తను కొనిపోయే ముందు స్థలము సిద్ధపరిచి నేనొచ్చి మీరు నాతో ఉండేలాగున కొనిపోతాను. అప్పుడు ఆయన సంఘానికి పెళ్లి కుమార్తెగాను ఆయన పెళ్లి కుమారుడుగాను రాబోతున్నాడని తెలియజేశాడు. ఈరోజు ప్రియ దేవుని యొక్క బిడలారా, యేసు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఎవరికి ఏ కొరత లేకుండా ఆయన దీవించాడు. అందరూ తన దీవెనతో సుభిక్షంగా జీవిస్తున్నాం. అయితే ఆయన రాకడలో ఆయన వచ్చినప్పుడు ఏ విధంగా ఉంటుంది వాక్యం చెప్తుంది కదా. ఆయన వచ్చే వరకు సంఘము ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం అనేది అది నిశ్చయం. అందుకే సంఘాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఒకవైపు యేసుక్రీస్తు వారి యొక్క శ్రమదినాల గురించి ధ్యానించడమే కాకుండా ఆయన పునరుత్థానపు శక్తిని నిరిగి ఆయన రెండో రాకడలో రాబోతున్నాడని ఒక అద్భుతమైనటువంటి నిరీక్షణతో ఉపవాసం ఉండి ప్రార్థనలో భక్తులు గడుపుతున్నారు. ఈ ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం ద్వారా శారీరకంగా శక్తి, బలము, ఆత్మీయంగా క్షేమమును, అభివృద్ధిని దొరుకుతుంది. కాబట్టి యేసు ప్రభువారు చెప్పిన ఉదాహరణానికి ఈరోజు భక్తులు చేస్తున్న ఉపవాస ప్రార్థనకు ఎంతో సామంజస్యంగా కనిపిస్తుంది. ఆయన రాకడలో మనం ఎత్తబడడానికి మన ఉపవాసం ఉండి ప్రార్థన పూర్వకంగా మనల్ని మనము అలంకరించుకోవాలి, లేక సిద్ధపాటు కలిగి ఉండాలి. అందుకే యోహాను శిష్యులు కానీ పరిచయ శిష్యులు కానీ పరిచయులు కానీ ఉపవాసం ఉండొచ్చు, కానీ యేసు ప్రభు వారి యొక్క శిష్యులు ఆ రోజుల్లో యేసు ప్రభు పెండ్లి కుమారుడుగా వారితో ఉన్నాడు కనుక వారు ఉపవాసం ఉండవలసిన అవసరము లేదు. పెళ్లి కుమారుడు వెళ్ళిపోయిన తర్వాత వారు ఉపవాసము చేస్తారు అని యేసు ప్రభువారు చెప్పారు. అలాగే ఒక ఉపమానం కూడా యేసు ప్రభువారు ఆ పరిచయులకు ఆయన తెలియజేస్తున్నారు. ఏంటంటే, ఎవ్వరు కూడాను పాత బట్టకు క్రొత్త గుడ్డ మాసిక వేయడు. చాలాసార్లు మనం చూస్తూ ఉంటాం, కొంతమంది వస్త్రాలు ఒకవేళ అది చిరిగిపోయిందంటే కొత్త అంచు దానికి వేసి కుట్టరు. ఎందుకంటే బట్ట అంతా పాతదైపోయి చిరిగిపోతున్న బట్టకు ఆ క్రొత్త అంచు వేయటం ద్వారా ఇంకా చినుగు ఎక్కువైపోతుంది, అది మొత్తం బట్టని నష్టం చేస్తుంది. కనుక ఎప్పుడు కూడాను అలా చేయరు. అంతేకాకుండా క్రొత్త దానిలో నుండి తీసిన ముక్క పాత దానితో కలవదు. నా ప్రభువారు ఎందుకు ఈ ఉదాహరణ చెప్పారు అంటే, చాలాసార్లు మనిషి ఎలా ఉన్నా పర్వాలేదు, దేవుడికి దండం పెట్టేస్తే ఏదో అయిపోతుంది అని. కానీ ఇదే ఆ ఉదాహరణ. నీ జీవితము మార్చబడకుండా, నీ పాత బ్రతుకు క్రొత్తదిగా మారకుండా క్రొత్త మాసిక వేస్తే చిరిగిపోతుంది. చాలామంది మార్పు లేని త్రోగుబోతుడు కానీ, జూదమాడువారు కానీ, దుర్భాగ్యన పాపిష్టి పనులకు అలవాటు పడిన వారు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత సరైన మార్పు పొందితేనే దేవుని దీవెన వారికి కలుగుతుంది. అందుకే ఎవ్వడైనను క్రీస్తు యేసునందుంటే వాడు ఖచ్చితంగా నూతన సృష్టిగా మార్పు పొందాలి. నూతనమైనటువంటి అనుభూతిలోనికి వాడు మారాలి. నూతనమైన వ్యక్తిగా మారనిదే తన జీవితము స్థిరత్వం కలిగి ఉండదని దేవుని యొక్క వాక్యము హెచ్చరిస్తుంది. అందుకే పాత బట్టలో క్రొత్త మాసిక ఎప్పుడు కూడా వెయ్యకూడదు. అలాగే రెండో ఉదాహరణ కూడా యేసు ప్రభువారు
ఆ దినాన తెలియచేశారు ఏంటంటే, పాత తిత్తుల్లో క్రొత్త ద్రాక్షరసము పోయకూడదు. ఒకవేళ పోసిన ఎడల క్రొత్త ద్రాక్షరసము తిత్తును పిగుల్చును, రసము కారిపోవును, తిత్తులను పాడగును. క్రొత్త ద్రాక్షరసము క్రొత్త తిత్తులోనే పోయవలెను. ఎందుకు ఈ మాట ప్రభు తెలియచేశారు అంటే, క్రొత్త ద్రాక్షరసానికి పాత ద్రాక్షరసానికి ఉన్నటువంటి తేడా చాలా ఉంది. చాలామంది ఒక పాత జీవితాల్లో ఏదో ఒక క్రొత్త అనుభూతి చేయాలనుకుంటారు, కానీ అది కాదు, నీరు కారిపోద్ది. అది నువ్వు మార్పు పొందావా? క్రొత్త అభిషేకమును పొంది క్రొత్త మనస్తత్వాలతో జీవించి దేవునికి మహిమకరంగా జీవించు. లేదు, నీ పాత బ్రతుకుల్లో క్రొత్త ద్రాక్షరసము గనక పోయగలిగితే ఆ తిత్తు పాడైపోతుంది, ఆ వ్యక్తి యొక్క జీవిత స్థితి నష్టపోతుంది. కనుక ఆ తిత్తును అలాగే రసము కూడాను పాడైపోతుంది. ప్రభువారు అంటున్నారు, క్రొత్త తిత్తులో క్రొత్త ద్రాక్షరసము, పాత తిత్తులో పాత ద్రాక్షరసమే పోయాలి. యేసు ప్రభువారు ప్రతి మనిషి యొక్క జీవితాలు నూతనంగా మార్చబడాలి, నూతన స్వభావము, నూతన జీవితము కలిగి ఉండాలని ప్రభువు తెలియచేస్తున్నాడు. కనుక నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, దేవుని వర్తమానం వింటున్నా మనము నూతనంగా మారి ఉన్నామా, లేకపోతే పాత స్థితిగతిలోనే ఉన్నామా? పాత స్థితిగతులు గనక ఉంటే మనము ప్రభు రాజ్యానికి యోగ్యత లేనివారంగా ఉంటాం. అందుకే మనము మనస్సు మారి నూతన మగుటు వలన రూపాంతరము పొందాలి అని దైవవాక్యం మనకు తెలియచేస్తుంది. మన మనస్సు ఎప్పుడైతే మార్పు పొందుతుందో, దేవుని ఆత్మ మనపైకి ఆయన కుమ్మరించినప్పుడు, పరిశుద్ధ ఆత్మ మనలో ఉన్నప్పుడు మనం ఒక నూతన వ్యక్తులుగా మలచబడతాం. దైవ ప్రణాళికను అర్థం చేసుకొని జీవించగలుగుతాం. అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మృత్యు నుండి ఆయన పునరుత్థానుడై లేచాడు. మనము ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు మన పాత స్వభావము ఆయనతో కూడా పాతి పెట్టబడుతుంది. మనలో ఒక నూతనత్వాన్ని ఆయన అనుగ్రహిస్తున్నాడు. ఈరోజు పునరుత్థానపు ఆదివారమున క్రీస్తు ప్రభులోనికి వచ్చి బాప్తిస్మము తీసుకొని క్రీస్తు ప్రభును అంగీకరించిన మనము తన పునరుత్థాన బలము ఎరుగు నిమిత్తము, అంటే ఒక నూతన స్వభావము, నూతన జీవితము, నూతనమైనటువంటి అనుభూతి కలిగి ఉండడానికి ప్రభు మన ఎడల చూపించిన అత్యున్నతమైన తన యొక్క స్థితి కొరకు, కృప కొరకు ఆయనకు మనం కృతజ్ఞత చెల్లించాల్సిన వారమై ఉన్నాం. ఆయనలో ఉండి ఆ నూతన స్వభావము కలిగి ఉంటేనే నిశ్చయంగా ఆయన పెళ్లి కుమారుడు రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు మన సిద్ధపాటు, మన నూతనత్వాన్ని, తనలో మనము కలిగి ఉన్న నూతన స్వభావాన్ని బట్టి ఆయన తను ఉండే రాజ్యానికి మనను కొనిపోతాడు. రండి, తలలుంచుకొని ప్రార్థన చేద్దాం. మికిలి దయగల పరలోకపు తండ్రి, మీకు స్తోత్రాలు. పవిత్రమైన మీ లేఖన భాగాన్ని మేము ధ్యానించాం. ఈ వాక్యం ద్వారా మమ్మను దీవించండి ప్రభువా. మీలో మేము నూతనాత్మాన్ని కలిగి మీ ఘననామానికి మహిమకరంగా జీవించుటకు కృపనిమ్మని ప్రభువా, మేము మీలో నూతనమైనటువంటి పాత్రగా, మీ నూతనమైన పరిశుద్ధాత్మతో నింపబడిన వారుగా మీ మహిమ కొరకు జీవించడానికి కృపనిమ్మని, మీ పునరుత్థానపు ఆదివారపు ప్రభువా ఆ పవిత్రమైనటువంటి పునరుత్థానపు శక్తిని మాకు దయచేసి మీ మహిమ కొరకే మమ్మలను వాడుకొనుమని కృతజ్ఞత స్తోత్రాలు మీకే చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనను దీవించునుగాక.